జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. కొత్తవలస అప్పన్న దొరపాలెం గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు ఆర్డీఓ దాట్ల కీర్తి. గతంలో మీ భూములు విషయానికి విధంగా నిలబడ్డానో ఇప్పుడు కూడా అలాగే నిలబడతాను అని తెలిపిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో అప్పన్నదొరపాలెం గ్రామంలో గ్రామసభ తహసీల్దార్ నీలకంఠరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి మరియు ఆర్డీఓ దాట్ల కీర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోళ్ల మాట్లాడుతూ మీకు గతంలో నేను ఏ విధంగా నిలబడ్డానో ఇప్పుడు మీ భూములు విషయంలో కూడా ఆ విధంగానే నిలబడతాను అని అన్నారు. మీ యొక్క ప్రతిపాదన మాకు ఇస్తే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్లి మీ యొక్క డిమాండ్స్ని తెలియజేద్దాం అని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మనం అందరం ఏకాభిప్రాయంతో సహకరించుకొంటేనే మన ప్రాంతాలు మరియు మన కుటుంబాలు బాగుంటాయని, రాజకీయాలు అనేవి శాశ్వతం కాదని మన ప్రాంత అభివృద్ధిని మాత్రమే శాశ్వతమని తెలిపారు. కార్యక్రమం కాస్త గందరగోళంగా జరిగినప్పటికీ చివరికి ప్రతిపాదనలో గ్రామస్తులు చెప్పిన షరతులాన్ని ఆర్డీఓ దాట్ల కీర్తి సమక్షంలో గ్రామస్తుల సంతకాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పన దొరపాలెం సర్పంచ్ రాములమ్మ, ఎంపీటీసీ ఉగ్గిన గురూజీ, గ్రామస్తులు తదితర యువత 5 మండలాల పోలీస్ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. మనమందరం ఏకాభిప్రాయంతో ఎప్పుడైనా మళ్ళా మనకి చిన్న చిన్న అరమరికలున్నా వాటిని ప్రభుత్వం మీదకు నెట్టకూడదు. ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కోసం పాటుపడుతుందో సహకరిస్తేనే మన ప్రాంతాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలకు భవిష్యత్తులు వస్తాయి, అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వస్తాయి మనకి. మరి అటువంటి విధంగా ముందుకెళ్ళాలి. కానీ వచ్చిన దాటిని అన్నిటినీ కూడా తరిమి కొట్టుకుంటే మనం ఆర్థికంగా బాగోం, మనకు తోడు ఎవరు ఉండరు, ప్రభుత్వాన్ని నష్టపరిచిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఈ రాజకీయాలు అనేవి మాకు శాశ్వతం కాదు. ఇవాళ మీరు శాశ్వతం, మన అభివృద్ధి శాశ్వతం. ప్రభుత్వాలు ఇచ్చే ఫలసాయాలతో మీరు ఆర్థికంగా బాగోవడం శాశ్వతం. ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడి ఆర్థికంగా బాగోవడానికి కూడా ఇది ఒక వేదిక, ఇది ఒక అవకాశం. అన్ని ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో వచ్చాయండి, మీరు ఆలోచించండి. మన ప్రాంతంలో శాంక్షన్ వచ్చింది, ఇది ఒక అదృష్టం. మన ప్రాంతం రోడ్లు వెడల్పులు అవుతాయి, మన ప్రాంతంలో ఎన్నో వ్యాపారాలకి శ్రీకారం చుట్టవచ్చు. చిన్న చిన్న మనం ఆర్థికంగా బాగోవడానికి ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా భవిష్యత్తులో బాగుంటాయి. ఇంకా ఏం వస్తాయో మనం కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది, ఇవాళ ప్రభుత్వ అధికారులతో పాటు నాకు మీకు కూడా మన కూటమి ప్రభుత్వంలో బాధ్యత ఉంది. ఇక్కడ యువత ఉన్నారు, ఆలోచించండి. మీకు తెలుసు, ఇది రావడం వల్ల మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. కొత్తవలస మండలం వైజాగ్లో ఇప్పటికే కలిసి ఉంది. అటువంటిది ఇవన్నీ కూడా మన కొత్తవలస మండలానికి వస్తే ఇంకా మనం ఆర్థికంగా మన మండలం అభివృద్ధి చెందుతాం, మీ అందరూ బాగుంటారు. నేను మీకు అప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాను. గిరిజన యూనివర్సిటీలో ఆనాడు ఏవేవైతే మీరు ప్రతిపాదనలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నాకు ఇవ్వమని ఇచ్చారో వాటి నిర్ణయాలకు కట్టుబడే నేను మీకోసం పనిచేస్తాను. సుమారు 178 మంది 179 ఎకరాల చిల్లర ఆనాడు మీ అందరూ ముందుకొచ్చి గిరిజన యూనివర్సిటీకి ఇచ్చారు. తప్పకుండా ఆ దశగా నేను ఆ పేర్లు రికార్డు అంతా, పాత రికార్డు అంతా కూడా ఇక్కడే ఉంది. మీరు వచ్చి ఒకసారి చూసుకున్నామన్నా మన ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ మేడం గారు కానీ, వీఆర్ఓలు కానీ ఇక్కడ మీకు తెలియపరుస్తారు, చూపిస్తారు. ఇది మన అందరి బాధ్యత. దయించి అందరూ సహకరించండి, మన ప్రాంతం బాగుంటుంది. మీకు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటకే ఇవాళ ఈ శాంక్షన్స్ కోసం మనం గ్రామ సభ పెట్టి తీర్మానం పైకి పంపితే చంద్రబాబు గారు, సీఎం గారు, మోడీ గారు పంపాలి. అక్కడి నుంచి శాంక్షన్ వస్తుంది. ఆ శాంక్షన్ వచ్చి ఇక్కడ గ్రౌండ్ అవ్వడానికి కొబ్బరికాయ కొట్టే లోపే మీకు ఏవైతే మాట ఇచ్చానో మీ భూమి కానీ, మరి ఏదైతే కొంత ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్న దానికి అరసగం భూమి ఇవ్వడానికి కానీ, ఇళ్ల పట్టాలకు కానీ, కొత్త స్కీమ్స్ కానీ
నేను మీకు మాట ఇచ్చిన విధంగా ఆ సైట్ కూడా లెవెల్ చేసి దానికి నిధులు కూడా నేను మాటిస్తున్నాను మీకు. ఎన్ఆర్ఈజిఎస్లో వెంటనే నేను ఆ నిధులు కలెక్టర్ గారికి చెప్పి శాంక్షన్ చేయించి పనులు కూడా ప్రారంభిస్తానని మీరు అనుమతి ఇచ్చి వెంటనే ఇది సీఎం గారికి నేను వారం